ఇప్పుడందిన వార్త వైఎస్ జగన్‌దే గెలుపు. వీటన్నిటి కోసం కూడా ఏర్పాట్లు చేసుకుంటున్న జగన్. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఏపీలో ఎన్నికల కౌంటింగ్‌పై ఉత్కంఠ అయితే పెరుగుతోంది. ఈ సమయంలోనే ముఖ్యమంత్రి జగన్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలపైన పార్టీ నేతలు జగన్‌తో చర్చించారు. జగన్ తాను ఇప్పటికే వెల్లడించిన ఫలితాలే రాబోతున్నాయని స్పష్టం చేశారు. కౌంటింగ్ పైన నేతలకు పలు సూచనలు చేశారు. అదే సమయంలో ఫలితాల అంచనాలు, భవిష్యత్ కార్యాచరణపైన కూడా దిశానిర్దేశం చేశారు. జగన్ విశ్వాసం చూసిన నేతల్లో కొత్త చర్చ మొదలైంది. మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు జగన్. ముఖ్యమంత్రి జగన్ కౌంటింగ్ వేళ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను జగన్ సీరియస్గా తీసుకోలేదని తెలుస్తోంది. 13న జరిగిన పోలింగ్ పైన వరుసగా 2 రోజులు సమీక్ష చేశారు. పలు మార్గాల్లో సేకరించిన సమాచారం పైన లోతుగా అధ్యయనం తర్వాత ఒక నిర్ణయానికి వచ్చారు. అలాగే ఐపాక్ టీంతో జరిగిన సమావేశంలో 2019 కంటే ఎక్కువ సీట్లు సాధిస్తామని చెప్పుకొచ్చారు. ఇప్పటికీ జగన్ అదే అంచనాతో ఉన్నారు. ఎలాంటి ఆందోళన అవసరం లేదని, ఖచ్చితంగా భారీ విజయం నమోదు రాబోతోందని జగన్ విశ్వాసం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఇదే సమయంలో జగన్ పార్టీ నేతలందరికీ కూడా కీలక సూచనలు చేశారు. రేపు అంటే మంగళవారం ఎన్నికల ఫలితాలు వస్తూ ఉండడంతో గెలిచిన పార్టీ ఎమ్మెల్యేలతో 6న తాడేపల్లిలో సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కౌంటింగ్ తర్వాత ప్రతి ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వాలని, ఎంపీ అభ్యర్థులతో సహా అందరూ తాడేపల్లిలో అందుబాటులో ఉండాలని సూచించారు. అదేవిధంగా ఇప్పటికే జూన్ 9న జగన్ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కేటాయించారు. విశాఖ ఏయూ గ్రౌండ్స్లో వేదిక కూడా ఖరారు చేశారు. ఇక జగన్ పూర్తి ధీమాతో ఉన్నారంటున్నారు. ఎగ్జిట్ పోల్స్, ప్రతిపక్షాల ప్రచారం ఎలా ఉన్నా తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని జగన్ ధీమాగా చెప్తున్నారు. పోలింగ్ సరళి, ఎగ్జిట్ పోల్స్ తర్వాత జగన్ చెప్పింది జరుగుతుందా లేదా అనేది టెన్షన్ పార్టీ ముఖ్యమైన నేతల్లో కనిపిస్తోంది. కానీ జగన్లో ధీమా మాత్రం ఎక్కడా తగ్గలేదని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక గెలిచిన ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రిగా ఎంపిక కార్యక్రమం లాంఛనంగా పూర్తి చేయడానికి ముహూర్తం కూడా సిద్ధం చేసేశారు. దీంతో అటు జగన్ విశ్వాసం, ఇటు ఎన్నికల ఫలితాల వేళ వైసీపీ శ్రేణుల్లో ఉత్కంఠ అయితే కొనసాగుతుందని చెప్తున్నారు.